నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధరన్న దుబాయ్. ఈరోజైతే మేమైతే మా ఫ్రెండ్స్ ప్లస్ మా పిల్లలతో అందరితోటి కలిసేసి అయితే మేమైతే ఒక పార్క్ అయితే వెళ్ళినాము. ఆ పార్కులో ఏమేమి ఉంటాయి, ఏం కథ అనేది మీరైతే చూడండి. చూసి మీరు కూడా ఎవరైనా సమ్మర్లో ఈ చల్లదనాన్ని కోరుకోనాలంటే అట్లాంటి పార్కులకు వెళ్ళి మీ పిల్లలతోటి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇట్లయితే ఈ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఎవరైనా ఈ వీడియో చూసి మీకు ఏమైనా నచ్చితే అయితే కామెంట్ చేయండి, లేకపోతే లైక్ కొట్టి షేర్ చేసి శ్రీధరన్న దుబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. మేమైతే ఒక జాగాలో అయితే ఆగేసినాం, ఎందుకంటే పిల్లలు స్నాక్స్ కావాలని వాళ్ళకు స్నాక్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. పచ్చని పొలాలు, ఇంతకుముందు పచ్చని పొలాలు ఉంటాయి, సమ్మర్ కాబట్టి అన్నీ కోసేసారు. ఆల్మోస్ట్ మేము దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ వీడియోని చూసుకుంటూ అయితే కంటిన్యూ చేసేద్దాం. నిజంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకైతే చాలా మంచి అనిపించింది. ఇట్లా సమ్మర్లో పిల్లలను దొరకపోతే వాళ్ళకు కూడా ఒక ఎంజాయ్మెంట్, ఒక కొత్తదనం లెక్క ఉంటుంది. కాబట్టి మేమైతే అందరికి వెళ్ళిపోయినాం. ఆల్రెడీ వచ్చేసినాం, ఈ లొకేషన్కి అయితే వచ్చేసినాం. మీకు మంచిగా సుభాష్ గార్డెన్ అన్నట్టు ఇదైతే. ఇది డిచ్పల్లి అవతల సుభాష్ గార్డెన్ ఉంది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సుభాష్ గార్డెన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే చెప్పేస్తాం. ఇక్కడ వచ్చేసి క్యాష్ కౌంటర్ అన్నట్టు. పిల్లలకైతే 500, పెద్దవాళ్ళకైతే 700 అన్నట్టు. అసలు 700 ఎందుకు తీసుకురు, 500 ఎందుకు తీసుకునేది వీడియోలో కంటిన్యూతో చెప్పుకుందాం. వీళ్ళందరూ పర్యాటకులు అన్నట్టు, అంటే ఇక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికే వచ్చారు అందరూ. మేమైతే టోకెన్ తీసుకున్న తర్వాత అయితే ఇట్లా పెద్దవాళ్ళకి అనేది ఇట్లా ట్యాగ్ వేస్తారు అన్నట్టు. ఈ ట్యాగ్ ఉంటేనే వాళ్ళ లోపలికి ఎంట్రెన్స్ చేస్తారు. ఇది వాటర్లో నానినా కానీ ఎటన్నా తిరిగినా కానీ ఇదైతే పోదు ట్యాగు. మేమైతే ట్యాగ్ అయితే వేసేసుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళం. మా పిల్లలకు కూడా ట్యాగ్ చేస్తుండ్రు, వీళ్ళకి కూడా. ఎందుకంటే ఇది ఆడినా కానీ ఏం చేసినా పోదన్న. నేను చెప్పిన ఇది ఎంతసేపే ట్యాగు, మరి వెళ్ళిపోతా వెళ్ళిపోదని చెప్పేసిండు ఆయన అయితే. మా పిల్లలు ప్లస్ మా ఫ్రెండ్స్ పిల్లలందరికీ ట్యాగులు అయితే వేసేసుకొని లోపలికి అనేది మేము వెళ్ళిపోయినాం. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్, ఎంత అరే నిజం కొత్త జాగాలకు వచ్చినా కదా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళు ఎంజాయ్ అయితే చేస్తారు. వాళ్ళైతే ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎంట్రన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ చెట్లు చూసినావా, ఎండ ఎంత కొట్టినా కానీ ఇక్కడ వాతావరణం అనేది ఒక ఆహ్లాద వాతావరణం అనేది మనకు చూపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళిపోయినాం, పిల్లలు కూడా దిగేసారు. వాళ్ళైతే ఏంద్రాబాయి కొత్త జాగా ఎట్లుంటుందో అనుకుంటారు, కానీ ఎక్సైట్మెంట్ అనేది చాలా బాగుంది. నడుచుకుంటూ అయితే మేమైతే వెళ్ళిపోయినాం. ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం. సుభాష్ గార్డెన్ వెల్కమ్ అంటే కొంచెం ఇంకా వర్క్ అయితే పని నడుస్తుంది, ఇంకా చాలా వాళ్ళు మంచి చేయడానికి చేస్తారు అన్నట్టు. ఎంట్రన్స్ కాగానే మాకైతే మామిడికాయలు పెట్టారు. మేము అనుకున్నాం పైసలకు అనుకున్నాం, కానీ ఫ్రీగానే. మా పిల్లలు అయితే మళ్ళీ రిటర్న్ వచ్చి మరీ తిన్నారు. లవ్ షేప్ తోటి ఉన్నాయి ఇక్కడ, ఫోటోలు దిగుడు చేసుడు అన్నీ చేసినాం. వాళ్ళే పిలిచిరు అన్నట్టు. మళ్ళీ ఏది ఫ్రీ అని పిలిస్తేనే, అంటే వెల్కమ్కు ఎక్కేటప్పుడు కూల్ డ్రింక్స్ ఇస్తారు కదా ఏదైనా, ఏది మన హోటల్కి వెళ్తే. ఇక్కడ మాత్రం మామిడికాయలు ఉన్నాయి. ఇందులో కూడా మామిడికాయలు, నార్మల్ మామిడికాయలు, కారం వేసిన మామిడికాయలు ఉంది. పోగానే ఎడ్ల బండి అనిపించింది. మా పిల్లలైతే ఎక్కేసి ఒక సెల్ఫీ ఫోటో దిగేసారు. బాగుంది కదా ప్రదేశం అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఈ విధంగా ఉందన్నట్టు. కార్పెట్ పెట్టారు, మంచిగా నడుచుకుంటూ వెళ్ళినాం. పచ్చగా వాతావరణం ఎక్దమ్ అనిపించింది నాకైతే. మా పిల్లలైతే ఇదేంద్రా బాయ్, ఇది ఈడుంది అనుకుంటా అందరు కలిసిపోయి మంచిగా ఆడుకున్నారు కదా, మస్తు అనిపించింది మాకైతే. మంచిగా ఉంది. ఇది వాటర్లో ఎక్కి కిందికి వచ్చేది సినిమాలనే చూసారు, కానీ ఇది ఎక్కడు కొత్తదనం అనిపిస్తుంది నాకైతే. నేను కూడా ఎక్కినా, అది లాస్ట్లో ఉంది. మా పిల్లలు అయితే ఎక్కేసి లోపలికైతే వెళ్ళిపోయారు. నిజంగా నీళ్ళలో ఆడుకుంటే మా పిల్లలు. ఇదైతే నేను డ్రోన్ షాట్ తీసిన అన్నట్టు. డ్రోన్ షాట్ ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఈ డ్రోన్ షాట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సుభాష్ గఢ్లో ప్రత్యేకత ఏంటనంటే వాటర్ ఫాల్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది పెద్దవాళ్ళకి ఇది నీళ్ళది, ఇంకోటి చిన్నపిల్లలకు ఉంది, ఇంకోటి డ్యాన్స్ షో ఉంది, ఇంకా 3-4 రకాల షోస్ అనేది ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం టైం అనేది తెలియదు. ఇది డ్యాన్సింగ్ షో అన్నట్టు. మీకు ఒక పాట పెట్టి చూపిస్తా తర్వాత.
పచ్చని చెట్ల నడుమ నిజంగా విశాల ప్రాంగణంలో ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇందులో పొందుపరిచిన ఏంటంటే ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి, పెద్దలు అక్కడ నుంచి పైకి నుంచి రావడానికి. ఇంకోటి ఇందులో అలజడి టైప్ వస్తున్నట్టు, అది కేక. ఇదే అలజడి టైప్, ఇది వి షేప్లో యూ షేప్లో ఉంది కదా అది. నిజంగా ఇది ఒక చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇదైతే పిల్లలు ఆడుకున్నారు. ఇందులో ఆడుకునేటప్పుడు పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే అద్భుతంగా అనిపించింది. అద్భుతం అంటే వాళ్ళు చెప్పలేని సంతోషం వాళ్ళది. ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క వెరైటీ ఉంది. చూడండి, వాళ్ళ అమ్మ వాళ్ళ పాపలు ఆడుకుంటే ఎంత బాగా అనిపించింది. చిన్నపిల్లలు ఆడుకున్నాడు, ఎక్కుడు. అరే ఇది నా భూతో నా భవిష్యత్తు లెక్క మంచిగా. అంటే సమ్మర్లో పోవడం అనేది స్పెషల్ అన్నట్టు. వేరే టైంలో పోతే ఎంజాయ్మెంట్ ఉండదు. ఇక్కడికి చాలామంది సండే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. మీరు ఎవరైనా పోతే మిగతా రోజులు పోతే బాగుంటుంది. సండే రోజు మాత్రం అంతగా ఎంజాయ్ చేయలేకపోతారేమో, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి. మీరు చేయాలనుకుంటారు, వాళ్ళు వస్తారు, కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది. వేరే టైంలో పోతేనే మంచిగా ఉంటుంది. ఇది మా వాళ్ళు అయితే మీదకి ఎక్కి మనం కూడా అన్న సార్ ట్రై చేద్దామని, మా దోస్తులకి ఇట్లా అందరం ఎక్కి ట్రై చేద్దాం అనుకుని ఒక్కొక్కళ్ళం వెళ్ళిపోతున్నాం పైకి. అందరూ పిల్లలు, పెద్దలు, లేడీస్, జెంట్స్ అనేది తేడా లేకుండా అందరూ ఇక్కడ సంతోషంగా ఎంజాయ్ చేసారు. మేమైతే పైకి ఎక్కినాము. వాళ్ళందరూ ఇట్లా పోనా అట్లా పోనా అనుకున్నారు, కానీ ఒక్కొక్కరు టకటక వెళ్ళిపోయారు. మా పిల్లలు అయితే అనుకోకుండానే టక వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంజాయ్ అనేది చెప్పలేను. అది ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా చేసారు. మళ్ళీ పోదాం అంటారు, కానీ చూద్దామని చెప్పినాం మేమే. మస్తు అనిపించింది ఇదైతే. అయ్యో మా దోస్తు పోయిండు, ఇంకో దోస్తు పోయిండు, నేను కూడా పోయినా. నీళ్ళలా ఫోన్ మునిగింది, కానీ ఏం కాదని చెప్పిన, మంచి ఫోన్ అని చెప్పి ప్రాబ్లం ఏం లేదని చెప్పేసిన అన్నట్టు. అయినా సరే అయ్యో మా వాడు వీళ్ళ ఎంజాయ్కి మాత్రం అసలు మేమైతే నీళ్ళకి కొద్దిసేపు బయటకు వచ్చినాం, కానీ వీళ్ళు మాత్రం బయటకు రాలేరు. నా కూడా చూసిన పిల్లలు నవ్వుతూనే మీకు అర్థమైపోతుంది ఎంత ఎంజాయ్ చేస్తారు. ఇక మా ఫ్రెండు ఆ నవ్వుట్లనే ఏర్పడుతుండొచ్చు మీకు ఎంజాయ్. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నారంటే. కొందరు భయపడ్డారు, కొందరు భయపడతారు, అందరు భయపడరు. అయ్యో పిల్లలు ఉన్నారు కదా అని మా ఫ్రెండ్ మెల్లగా వచ్చిండు. నేను కూడా ఒక ట్రయల్ ఇచ్చేసిన, నాకు కూడా మస్తు అనిపించింది. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా అట్లనే. పైకేంచి వస్తారు వీళ్ళైతే. నాకు భలే అనిపించింది. ఒక్కొక్కరు కాదు, నలుగురు ఒకటేసారి పడ్డారు అందులోనే. ఇక చూస్తే అర్థమవుతుంది. ఒకటేసారి నలుగురు పడ్డారు అంటే అది వచ్చేటప్పుడు మాత్రం స్లోగా గ్యాప్ ఇచ్చుకుంటూ రావాలి. ఇక మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే. ఇక చిన్న పిల్లలు చూస్తే అర్థమవుతుండొచ్చు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుర్రంటే వాళ్ళు. తల్లిదండ్రులు ఒక పక్కకు నేను ఆడుకుంటాను పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. సెల్ఫులు తీసుకుర్రు. ఫ్యామిలీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికైతే చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే గూగుల్లో సుభాష్ గార్డెన్ అని కొట్టి డిచ్పల్లి దగ్గరనైతే ఇదైతుంది. విశాల ప్రాంగణంలో చాలా బాగా మంచిగా ఉంది అన్నట్టు ఇదైతే. మా ఫ్రెండ్ అయితే అలా కొడుకుని ఎక్కించుకొని ఈత కొడుతుండు. అది చూస్తే ఏం లోతు లేదు, అట్లా వీడియోలో వచ్చింది, కానీ చూస్తే అర్థమవుతుంది అది లోతు ఏం లేదు. ఇదైతే డ్యాన్స్ షో ఎగ్దమ్ అనిపించింది. ఈ పాట చూడరు ఒకసారి.
పిల్లలకైతే 500 తీసుకోరు, పెద్దవాళ్ళకైతే 700 తీసుకోరు కదా. ఎందుకు తీసుకోరు అంటే వీళ్ళైతే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నట్టు. నిజంగానే మేము ఇంత ఎంజాయ్ చేసినాక ఫుడ్ లేనిది వేస్టే కాబట్టి ఎనర్జీ రావడానికైతే ఫుడ్ అయితే పెట్టారు. నాకైతే ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి ఏమేమి పెట్టారు అనేది మంచిగా చూద్దాం. రైస్ పెట్టారు. రైస్ తర్వాత ఇది పప్పు, ఆలుగడ్డ కర్రీ, పప్పుచారు, బ్యాట్లు, ఇంకా పక్కపొంటి మామిడికాయ తొక్కు ఉంది, పెరుగు ఉంది, సాల్ట్ ఉంది. ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు. మేమైతే అందరం కలిసి కూకుండి తినడానికైతే చిల్ అయినాం. నిజంగా ఓకే, పర్లేదు. 700 పెడితే ఫుడ్ ప్లస్ మనకి ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి. ఇక్కడ నుంచి ఇంత దూరంలో మళ్ళీ బయటకు పోవాలంటే ఇబ్బంది కాబట్టి మేమైతే నిజంగా బాగా అనిపించిందని మేమైతే తినేసినాం. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్. అన్నీ ఉన్నాయి కాబట్టి ఏది ఇడవలేడు, అన్నీ ఎక్కేసారు. మా వాళ్ళు ఎక్కేసుడు, తిరుగుడు, ఉయ్యాలలు కూడా బాబా. వాళ్ళ ఎంజాయ్కి నా భూతో నా భవిష్యత్తు. వాళ్ళే కాకుండా పెద్దోళ్ళు చూసారు ఒకసారి. ఎంత పెద్దోళ్ళు ఉన్నారో అంత పెద్దోళ్ళు కూడా ఊరు. పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇక వీళ్ళైతే నా వీడియో పెడుతున్నంటే ఒకసారి ఇటు చూడు మన ఖతర్నాక్ వీడియో వేసారు. మా పిల్లలైతే ఒక ఫోటో ఇచ్చేసుకోరు. వస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. స్లో మోషన్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. వీళ్ళు ఎంజాయ్కి అవధులు లేవు. ఇక మా పెద్దోడు చూడు ఎట్లా చేస్తుండు. మా చిన్నోడికి అంతలేదు. మా పెద్దోడు మాత్రం కథ వేరేలాగా ఉంటుంది మా తోటి. వాళ్ళే కాదు అందరు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఫోటో తీస్తావా, వీడియో తీస్తావా, తీ అని స్మైల్ ఇచ్చేసారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇదైతే. అందులో వాటర్లోకించి రావడం అయితే చాలా బాగా నచ్చింది. అందరం మా ఫ్రెండ్స్ ఇట్లా అందరం వచ్చేసినాం ఒక్కొక్కలం. అయ్యో మా ఫ్రెండ్ వచ్చుడైతే నాకు జోక్ అనిపించింది. మీకు ఎవరైనా ఇక నడిచేటప్పుడు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పిల్లలు ఎంజాయ్ ఎక్సలెంట్ ఎంజాయ్ చేశారు అందరూ. ఎంజాయ్ అంటున్నంటే మరి ఎంజాయ్ ఉన్నది చూడు. చిన్నపిల్లలతో పాటు మా ఫ్రెండ్ ఆడుకుంటుందంటే ఎంజాయ్ కాకపోతే ఇంకేముంది. ఇలాంటి అనుభూతి అంటే చాలా పిల్లలతోటి ఆడుకోవడం అంటే అదొక అవకాశం రాదు అందరికీ. ఆడుకోవడం అంటే ఇంట్లో ఊకుండి ముచ్చటెట్టుకున్నాడు, ఇది చేసుడు. కానీ ఇలా వాళ్ళతో పాటు చిన్నపిల్లలు ఆడుకున్నాడు మాత్రం కష్టం. అట్లాంటి అవకాశం మాత్రం అనిపిస్తుంది అన్నట్టు. ఇక మా వాడు ఎక్కరాలేదు, అట్లనే జారిపోయిండు. ఇగో మా ఫ్రెండ్ కూతురు కూడా ఆమె కూడా జారిపడ్డది. ఆమె కూడా కానీ నక్కుంటూ వచ్చేస్తుంది చూడు. ఇక మా ఫ్రెండ్ ఇంత పెద్దగా ఉన్నాడు. ఆ ఎంజాయ్ చూడు, నా కూడా చూడు. అది నిజంగా వేరే లెవెల్ ఇది. ఇగో చిన్నపిల్లలు చూడు డ్యాన్సులు. ఈ వాటర్ ఇక్కడ పడుతూనే ఉంటుంది, వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎక్సలెంట్. అంటే సరదా అవుతుందా జలుబు అవుతుందా కాదు. ఈ ఎండాకాలం కాబట్టి చిన్నపిల్లలు ఆడుకుంటే తప్పేం లేదు. అది కూడా మనం డైలీ ఆడిపోయాం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదు. కొందరు కామెంట్ చేస్తారు, అన్న వర్షం పిల్లలు ఇంతగా మారితే జ్వరం వస్తాయి అసలు. నిజంగా చెప్తున్నా, ఇంత ఆనందంగా ఆడుకోవడానికి వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎంత ఉంటుంది, వాళ్ళ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. అట్లాంటి దాన్ని నాకు జ్వరం వస్తుందంటే పోయినాక ఇంత జ్వరం రాకుండా ఇంత కొంచెం ఏదైనా వాళ్ళకి టానిక్ వస్తే సరిపోద్ది. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇంత మంచి ఎంజాయ్ చేసుకోవడం నాకైతే చూడడం అయితే కళ్ళకు ఆనందం అనిపించింది. పాట చూద్దాం ఒకసారి.
డ్యాన్సింగ్ షో అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇది పెద్దోళ్ళకి అన్నట్టు, ఇది స్విమ్మింగ్ పూల్ ఇది పెద్దోళ్ళకి కేటాయించారు, కానీ పిల్లలు కూడా రావచ్చు. అందులో కొంచెం లిమిట్ అంటే అటు పక్క పొంటి కొంచెం చిన్నగా, ఇటు పక్క పొంటి అయితే లోతున్నది అన్నట్టు. వాళ్ళకు ఆల్రెడీ మనకు గైడెన్స్ ఇచ్చేదానికి ఇక్కడ ఆల్రెడీ హెల్పర్లు అనేవి ఉంటారు అన్నట్టు, విజిల్ కొట్టుకుంటూ పిల్లలు అట్లున్నారు ఇట్లున్నారని. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఒకసారి సౌండ్ చూద్దాం. ఇది కేక. నాకైతే ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే మనము సముద్రం అలా పక్క పాయింట్ పోయినప్పుడు అలజల్లు వస్తాయి చూసినామా, అట్లా ఈ విధంగా ఇక్కడ మాత్రం అరేంజ్ చేశారు. అలలేం రావు, అట్లా మిషన్ తోటి అలలు అనేది సృష్టించారు. ఈ అలలకైతే అటు ఇటు ఊరుకుంటూ పెద్దోళ్ళమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎంజాయ్ చేశారు, అది కొంచెం భయంతో కూడిందే. ఈత వచ్చిన వాళ్ళు అయితే పర్లేదు. ఇక మా వాళ్ళు అయితే రా అంటారు, కానీ నేను వీడియో కూడా తీయాలి కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసి వీడియో తీసేసిన. మా వాళ్ళ మధ్యలో ఉంటే నవ్వుతారు, చూస్తున్నారు చాలండి మా వాళ్ళని, మా ఫ్రెండ్స్ని. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లలు పెద్దలు అందరూ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ముంగడ, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు తర్వాత, చిన్నపిల్లలు మాత్రం లాస్ట్ స్టేజ్లోనే ఉంచారు. ఇక్కడ గైడెన్స్ ఇవ్వడానికి అయితే 3-4 ఉంటారు. ఎందుకంటే ఇది కొంచెం మంచిగానే ఉంటుంది, కానీ పిల్లలు ఉంటే ప్రాబ్లం అవుతుంది, పిల్లల లోపలికి పోతే ప్రాబ్లం అవుతుందని వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. కానీ ఎంజాయ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ అయితే మేము మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం. మాతో పాటు మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు కదా, ఇదైతే నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా బాగా అనిపించింది.
మేమైతే మా పిల్లలతో పాటు మేమైతే రిటర్న్ అవుతున్నాం అన్నట్టు. ఈ వీడియో గిట్లా నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసి శ్రీధరన్న దుబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.